హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం తమిళనాడు పాలిటిక్స్ గురించి అయితే 2 minutes మాట్లాడతాం. అదేవిధంగా దీంట్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కొన్ని 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడతాం. ఒకటేమో హంగ్ అసెంబ్లీ అంటే ఏంటిది అని సింపుల్గా మాట్లాడతాం. అండ్ అదేవిధంగా గవర్నర్కి ప్రెసిడెంట్కి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ మాట్లాడదాం. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు జస్ట్ మనకి తమిళనాడు పాలిటిక్స్లో అసలు ఏం జరుగుతుంది అనేది అయితే ఒక 2 minutes మనం మాట్లాడుకుందాం. తమిళనాడు రాజకీయాల్లో 59 సంవత్సరాలుగా డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలే ఆధిపత్యంలో వస్తూ ఉన్నాయన్నమాట. ఈ రెండు పార్టీలకి ఇప్పుడు బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. ఒక సినిమా హీరో మొదటి ఎన్నికల్లోనే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఎదిగాడు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సంచలనం సృష్టించిందనే చెప్పవచ్చు. ఈ వీడియోలో మనం తెలుసుకునేది టీవీకే పార్టీ ఎలా ఎదిగింది, డిఎంకే పార్టీ ఎందుకు ఓడిపోయింది, అన్న డిఎంకే పరిస్థితి ఏమైంది, హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి, అండ్ అదేవిధంగా విజయ్ నిజంగా సీఎం అవడానికి ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు ఏంటి, అంటే గవర్నర్ రోల్ ఎలా ఉంది అనేది అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ తమిళనాడు రాజకీయాల నేపథ్యం చూద్దాం. 1967 తర్వాత తమిళనాడులో ప్రధానంగా 2 ద్రవిడ పార్టీలే అధికారంలో మారుతూ వచ్చాయి. ఒకటేమో డిఎంకే, ఇంకొకటేమో అన్నా డిఎంకే. ఇది ద్రవిడియన్ పాలిటిక్స్గా ప్రసిద్ధి చెందింది. 2021 ఎన్నికల్లో డిఎంకే భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. 234 స్థానాల్లో డిఎంకే అలియన్స్కి 159 సీట్లు వచ్చాయి. అన్నా డిఎంకేకి 66 సీట్లు వచ్చాయి. అప్పుడు ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టారు. నెక్స్ట్ విజయ్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 2న తమిళ నటుడు విజయ్ గారు తమిళ వెట్రి కజగం అనే పార్టీని ప్రకటించారు. విజయ్ ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఏ పార్టీతోనూ కూటమి కాదు, సోలో కంటెస్టెంట్గా ఉన్నాడు. 234 స్థానాల్లో 233 స్థానాలకు పోటీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇది సాధారణమైన విషయం అయితే కాదు. ఎందుకంటే తమిళనాడులో కొత్త పార్టీలు ఎదగడం చాలా కష్టం. కానీ విజయ్ తన ఫ్యాన్ క్లబ్స్ను కూడా రాజకీయ శక్తిగా మార్చగలిగారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కూటములు డిఎంకే అలియన్స్లో మనకి 5 పార్టీస్ అయితే ఉంటాయి. వాటిని ఎస్పీఏ అంటాం, అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ అంటాం. దాంట్లో డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అండ్ విసిక పార్టీస్ అయితే ప్రధానంగా ఉంటాయి. డిఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ఎస్పీఏ పార్టీస్ గత లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో 39కి 39 సీట్లు గెలిచింది. అండ్ ఇక్కడ మనకి అన్నా డిఎంకే అలియన్స్కి వస్తే కనుక దీంట్లో అన్నా డిఎంకే పార్టీ, బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే పార్టీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏఐడిఎంకే మళ్ళీ బీజేపీతో కలిసి ఎన్డీఏలో చేరిపోయింది. టీవీకే మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. ఇది ఎన్నికల్లో అతిపెద్ద రిస్క్. అయితే అందరి అంచనాలను తలకిందలు చేస్తూ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇది తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అని అయితే మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటేమంటే టీవీకే పార్టీ అనేది ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేసింది. అండ్ అదేవిధంగా అది లార్జెస్ట్ పార్టీగా అవతరించడం జరిగింది. డిఎంకే పార్టీకి భారీ నష్టం జరిగింది. అన్నా డిఎంకే పార్టీ అధికార ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అండ్ హంగ్ అసెంబ్లీ కూడా ఏర్పడింది. ఇక్కడ హంగ్ అసెంబ్లీ అంటే ఏమంటే మనకి ఏదైనా సరే ఏదో ఒక స్టేట్లో మెజారిటీ అంటే ఏంటంటే 50% సీట్స్ కన్నా ఒక సీట్ ఎక్కువ రావాలంటే 50% ప్లస్ 1 సీట్ అయితే రావాలి. ఇప్పుడు మనం తమిళనాడులో చూసుకుంటే టోటల్ 234 సీట్లు ఉన్నాయి. దాంట్లో 117 అనేది 50% అనమాట. సో 117 ప్లస్ 1 118 సీట్లు వస్తే కరెక్ట్గా మెజారిటీ వచ్చినట్టు ఏదో ఒక పార్టీకి. బట్ తమిళనాడులో ఏమైందంటే విజయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 118 సీట్లు రాలేదు. కానీ టీవీకేకి వచ్చినవి 108 మాత్రమే. అందుకే దీనిని హంగ్ అసెంబ్లీ అంటారు. ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాకపోవడమే హంగ్ అసెంబ్లీ. విజయ్ ప్రభుత్వం ఎలా ఏర్పడింది? ఫలితాల తర్వాత టీవీకే, కాంగ్రెస్ మరియు ఇతర ఎస్పీఏ మిత్రపక్షాలతో చర్చలు ప్రారంభించింది. అంతిమంగా కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి అయితే వచ్చింది. కానీ విజయ్ ఇక్కడ చాలా అడ్డంకులను అయితే ఫేస్ చేశారు. ఆ విజయ్ ఫస్ట్ టైం మనకి ఈ 108 మెంబర్స్తో గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒక లేఖతో వెళ్ళారు. బట్ గవర్నర్ ఏమన్నారంటే మనకి 118 సీట్లు 118 సంతకాలు చూపిస్తే గనక మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో గవర్నర్కి, కేంద్రంలో రాష్ట్రపతికి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయని చెప్పాం కదా. దాంట్లో మనకి కంపేర్ చేసుకుంటే గవర్నర్కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే గవర్నర్కి 2 టైప్స్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఒకటేమో సిచ్యుయేషనల్ డిస్క్రిషనరీ పవర్ అండ్ సెకండ్ ఏమో కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్. బట్ మనకి కేంద్రంలో రాష్ట్రపతికి ఓన్లీ సిచ్యుయేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ మాత్రమే ఉంటాయి.
సో రాష్ట్రంలో మనకి క్లియర్ మెజారిటీ రాకపోతే హంగ్ అసెంబ్లీ అంటాం, కేంద్రంలో క్లియర్ మెజారిటీ రాకపోతే హంగ్ పార్లమెంట్ అంటాం. సో ఇట్లా హంగ్ అసెంబ్లీ కానీ హంగ్ పార్లమెంట్ కానీ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో అయితే గవర్నర్ సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడంలో గవర్నర్ పాత్ర ఉంటుంది, కేంద్రంలో అయితే రాష్ట్రపతి పాత్ర అయితే ఉంటుందన్నమాట. టాపిక్ మీద చాలా డిబేట్స్ అయితే నడిచాయి. లైక్ ఒకటి సర్కారియా కమిషన్ అని అయితే మనకి ఉంది, అండ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ సర్కారియా కమిషన్ని బేస్ చేసుకొని గవర్నర్ ఎప్పుడూ కూడా మెజారిటీని అసెంబ్లీలో మాత్రమే చూపించుకో అని చెప్పాలి, ఇట్లా అడగకూడదు, ఇట్లా అసెంబ్లీ అంటే గవర్నమెంట్ ఫామ్ చేయకుండానే క్వశ్చన్ చేయకూడదు అని అయితే ఒక డిబేట్ జరుగుతుంది. ఎప్పుడైనా సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని ఒకవైపు అయితే నడుస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే మనకి గవర్నర్ కాన్స్టిట్యూషనల్ వైజ్గానే ఉన్నారు అని ఇంకోవైపు చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ ఫిజికల్గా ఏం అడగట్లేదు, జస్ట్ రిటన్ డాక్యుమెంట్స్, జస్ట్ సంతకాలు మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి గవర్నర్ అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషన్లోనే, కాన్స్టిట్యూషనల్ హద్దుల్లోనే ఉన్నారని అయితే చెప్పారు. ఏదేమైనా గవర్నర్ అంటే కేంద్రానికి రాష్ట్రానికి కేంద్రం నియమించే ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాబట్టి కేంద్రంలో అధికార పార్టీకే కొంచెం సపోర్ట్గా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఇదే కాకుండా మధ్యలో డిఎంకే అండ్ ఏఐడిఎంకే ఈ రెండు బద్ధ శత్రువులుగా ఉన్నప్పటికీ విజయ్ని సీఎం కాకుండా రెండు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తామని ఊహాగానాలు కూడా వచ్చాయి, అంటే రూమర్స్ కూడా వచ్చాయి. అండ్ సో ఇన్ని దాటుకుంటూ ఫలితాల తర్వాత టీవీకే, కాంగ్రెస్ మరియు ఇతర ఎస్పీఏ మిత్రపక్షాలతో చర్చలు ప్రారంభించి అంతిమంగా కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి అయితే వచ్చింది. సో డిఎంకే పార్టీ ఎందుకు ఓడిపోయింది 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ప్రధాన కారణాలు ఏమంటే యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగింది. అండ్ ఆల్సో మనకి విజయ్ గారు తనను కరప్షన్ ఫ్రీ ఆల్టర్నేటివ్గా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అండ్ అదేవిధంగా యువత భారీగా టీవీకే వైపు మొగ్గు చూపింది. అండ్ విజయ్ గారు టీవీకే సోషల్ మీడియా క్యాంపెయిన్ చాలా బాగా జరిపారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంకే స్టాలిన్ గారు తన సొంత కాన్స్టిట్యుయెన్సీ కొలత్తూరు కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఓడిపోయారు. విజయ్ 2 స్థానాల్లో గెలిచారు. ఒకటేమో పెరంబూరు, ఇంకొకటేమో తిరుచిరపల్లి ఈస్ట్. ఇక్కడ భారీ మెజారిటీతో అయితే గెలవడం జరిగింది. నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఈ 2026 ఎన్నికల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే చూపించింది. ఒకటి చారిస్మాటిక్ లీడర్షిప్ అంటాం, ఒక వ్యక్తి ప్రభావంతో రాజకీయాలను మార్చగలదు. అండ్ ఆల్సో డిజిటల్ పాలిటిక్స్, సోషల్ మీడియా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది అనే చెప్పవచ్చు. అండ్ యూత్ పాలిటిక్స్, యువ ఓటర్లు ట్రెడిషనల్ పార్టీలను ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ రీజనల్ పాలిటిక్స్ ఎవల్యూషన్, అంటే ద్రవిడియన్ పాలిటిక్స్ కూడా ఇప్పుడు మార్పు దిశగా వెళ్తుందన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం అయితే చూసుకోవచ్చు. డిఎంకే ఏడిఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకున్నా సరే డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ గారు అయితే విజయ్కి సీఎం అవ్వడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి పాజిటివ్ వేలో మాట్లాడారు. ఇంకా కన్క్లూజన్కి వస్తే 2026 తమిళనాడు ఎన్నికలు భారత రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపు అని చెప్పవచ్చు. 59 ఏళ్ల రాజకీయ సమీకరణలన్నీ మారిపోయాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, విజయ్ గారు ప్రజల అంచనాలను నిలబెట్టగలడా? టీవీకే లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫోర్స్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.